మొత్తం చూసిరు కదా ఈ క్షేత్రంలో. మీరు ఇక్కడ వెనకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి వేరే వాళ్ళకి సంబంధించినవి. ఇదంతా ఒక 10 ఎకరాల సంబంధించిన విస్తీర్ణంలో ఇక్కడ చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. ఒక స్వయంభూ టెంపుల్స్ కనబడుతున్నాయి, 20 ఎకరాలు మొత్తం. సో ఇందులో స్వయంభూ టెంపుల్స్ ఉన్నాయి. సో భక్తులు కూడా నవరాత్రులకు కానీ లేకపోతే అమ్మవారి రాత్రులకు కానీ రకరకాల వాటి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. రెగ్యులర్ వీళ్ళతో మాటలు కనబడతా ఉంది. సో ఇక్కడ లేనటువంటి టెంపుల్ అయితే లేదు, అన్ని ఒక పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. సత్యనారాయణ స్వామి టెంపుల్ పవర్ఫులే, వైష్ణవి ఆలయం పవర్ఫులే, అక్కడ కళ్యాణ మండపం కనబడతా ఉంది, మల్లికార్జున స్వామి టెంపుల్, లక్ష్మణ స్వామి టెంపుల్, నాగదేవత టెంపుల్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడతాయి. స్వయంభుగా వెలిసినటువంటి ఒక అమ్మవారికి సంబంధించిన ప్రతిమ కూడా మనకు కనబడుతుంది. దాని చరిత్ర కూడా అంత దాని పవర్ఫుల్ ఏంది అనేది కూడా ఈ అమ్మ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పొద్దున వచ్చి దాదాపు 7-8 గంటల ప్రాంతంలో వీళ్ళ ఇల్లును కూల్చేసి గతంలో ఎప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది, దీన్ని కబ్జాలు తీసుకుందని చెప్పేసి. సో ఇంత జరుగుతూ ఉంది. అసలు ఈ యొక్క హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఒక దాడి జరుగుతున్నట్టుగా భావిస్తున్నారా? ఏమనుకుంటారు అసలు మీరు? నాకైతే అంటే భారతదేశంలో ఉన్నాం మనం. పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, కజకిస్తానో, ఉజ్బెకిస్తాన్ లేం మనం. ఓకే, భారతదేశంలో అది కూడా హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, హిందూ జీవన విధానాన్ని కాపాడుతామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతున్న సమయంలో, అది హైదరాబాద్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ భగవంతుని మీద బుల్డోజర్లు తిప్పుడు అనేది నాకైతే అది చాలా విచిత్రంగా ఉన్నది. మరి భస్మాశ్రం వేసి వాళ్ళు ఏమవుతారో నాకు తెలియదు. ఇప్పటిదాకా మా తల్లి చెప్తా ఉంటే ఇది ఒక్కటి కాదు. ఇది ఇప్పుడు మనము 3వ దగ్గరికి వచ్చాం. అంటే భగవంతుని మీద బుల్డోజర్ల దాడి మొట్టమొదటి మనం పాకాల దగ్గర పోయినాం. పాకాల దగ్గర, అశోక్ నగర్ దగ్గర 800 సంవత్సరాల కింద కట్టినటువంటి గుడిని గులగొట్టిన ఉదంతం ఒకటి చూసినాం. తర్వాత మళ్ళా హనుమకొండలో, షాయంపేటలో ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసిన బుల్డోజర్లు వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ గా చూస్తే ఇది ఆయన ముఖ్యమంత్రి చెప్తుంది కదా, ఏది మీరు పోతే అదే దాడికి, ఇరాన్ మీద దాడికి బాంబుల దాడి చేస్తే ఎట్లా విధ్వంసం కనబడుతుందో మీరు హైదరాబాద్కి వచ్చి చూడండి అని మొన్న బెంగళూరులో మాట్లాడుకుంటూ చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు అంటే ఇజ్రాయిల్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తే ఎటువంటివో, మళ్ళా ఇరాన్ వాళ్ళు దాడి ఇజ్రాయిల్ మీద చేస్తే ఎట్లా విధ్వంసం ఎట్లయితే సృష్టించినావో అటువంటి చాలా ఉదాహరణలు మీకు మా దగ్గర కనబడితే అన్నట్టుగానే ఉన్నది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మొత్తం అక్కడ కిందంతా మొత్తం చూస్తుంటే ఆఖరికి ఏంది, ఇప్పుడు గోశాలలు 5గురు, ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులకు కొన్ని 100,000 ఎకరాలు ధారాదత్తం చేసినటువంటి హైదరాబాద్ మహాపట్నం భాగ్యనగరం అని చెప్పుకుంటున్నటువంటి మన హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు ఇండస్ట్రీస్ కు, పెద్ద కాంట్రాక్టర్స్ కు చెర్ల మీద కూడా కట్టిన ఉదంతాలు చాలా ఉన్నాయి కదా. ఆఖరికి ఓవైసీ కూడా ఆయన కాలేజ్ కూడా చెర్ల మీద కట్టిన, అట్లా 60 చెర్ల మీద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగిన దానికి ఒక 10 ఎకరాలు ఇది కూడా. ఇక్కడ వీళ్ళ కుటుంబం, వీళ్ళ నాయన చేసినటువంటి సేవాభావాన్ని చూసి దేవేందర్ గౌడ్ గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఒక 10 ఎకరాల భూమి వీళ్ళకు అలాట్మెంట్ చేసి, దాన్ని కూడా ఏంటంటే ఈ గుట్టంకు ఏదో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదనే ఒక ఆలోచనతోటి ఉన్నది, బరాబర్ ఇదేదో ఒక శక్తి ఉన్నది ఇక్కడ అనే దాని మీద పెడితే, ఆ శక్తి ఉన్నది కాబట్టినే తన కూడా జ్యోతమ్మ మొత్తం ఒక వెలుగును పంచేటట్టుగా. అంతకుముందు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఈ బంగ్లాలు ఏవి లేవిడా, ఇదంతా ఏం లేదు, ఇక్కడ అంతా లేదు. ఒక ఆధ్యాత్మిక సెంటర్ లెక్క ఒక 10 ఎకరాలు ఇక్కడ ఇస్తే అది చాలా చిన్నది, ఇది చాలా చిన్నది. కానీ క్షేత్రంకి వచ్చిన తర్వాత వాస్తవం కూడా ఏంటంటే ఎవరు వచ్చినా కానీ, ఈ చూసేటోళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ రాగానే ఒక ప్రశాంతత, ఒక వాతావరణం అయితే ఇక్కడ నెలకొల్లి ఉన్నది. గోలకి వెళ్ళి పోయి అందులో పోయి ఎట్లయితే యాదగిరి గుట్ట పోయి నరసన్నని ఎట్లయితే దర్శనం చేసుకుంటామో అదే ఉదంతం లెక్క ఇక్కడ మాత లోపల వరకు అక్కడ కనబడుతుంది. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అయితే ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇంకా పైసలు కట్టలేదు అనే ఉదంతంతో కోర్టు కూడా చాలా క్లియర్ గా ఇలా ఉన్నది. నేను చూసిన, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు కోర్టు ఆర్డర్ లో ఇలా ఉంది కదా. Prima facie, it is evident that way back in the year 1999, the Assistant Commissioner of Endowments had addressed a letter to the first respondent, the collector, recommending that the land in which the temple was situated be made over for construction. Kalyana Mandapam, in the Navagraha Temple, Vedic School. వీటి గురించే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చినాయి, ఇవన్నీ సెటప్ చేసేందుకు. ఇట్ ఈస్ స్టేటెడ్ ద ఫస్ట్ రెస్పాండెంట్ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ ద టెంపుల్ టు పే ద కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్. ఫస్ట్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన భూమి ధర ఇవ్వమని చెప్తే క్లియర్ గా చెప్పిండు కోర్టు నుంచి. దేర్ షాల్ బి ఇంటరిమ్ డైరెక్షన్ యాజ్ ప్రేడ్ ఫర్ ఇట్ ఈస్ further directed that the first respondent shall not insist on payment of amount from the petitioner until further orders.
చాలా క్లియర్ కట్ గా కోర్టు ఆర్డర్ ఉన్నది. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఏం నువ్వు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఏం లేదని చెప్పుకుంటూ కోర్టు ఆర్డర్ ఉన్నదని చెప్పి ఇప్పుడు మీకు చెప్పిర్రు వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు చెప్తే మరి ఆ కోర్టు ఆర్డర్ ఏదో రావాలి కదా. సిఐ గారు డి దగ్గర ఉన్నాడు, సిఐ గారు డిఈ గారి దగ్గర ఉండాలి కదా కోర్టు ఆర్డర్, సిఐ గారి దగ్గర ఉండాలి కదా. సిఐ గారు డిఐ కోర్టు ఆర్డర్ లేకుండా ఎట్లా ఇక్కడికి వస్తారు? నేను ఒకటే ఏంటంటే దొంగతనము చీకట్ల చేస్తారు, ఈ రియల్ ఎస్టేట్ దొంగలు పగటిపూట చేస్తున్నారు. అధికారులం అనే ముసుగులతోటి అధికారం వాళ్ళ చేతులలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు నిజంగానే అంత మొత్తం ఉండేది ఉంటే ఇప్పుడు దాదాపు నువ్వు వచ్చి ఒక 4-5 గంటలైంది ఇక్కడ ఫోన్లు చేస్తున్నావు, స్విచ్ ఆఫ్లు చేసుకున్నారు వాళ్ళు. నువ్వు అంత క్లియర్ గా అనుకుండేది ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడాలి కదా. నీ బుల్డోజర్లు దొంగల లెక్క వచ్చి ఎందుకు భగవంతుని భూమి మీద ఎందుకు విధ్వంసం చేసి కూలగొట్టి ఎందుకు పోయింది? ఇది ఒక ప్రశ్న. ఉండాలి, అధికారులు ఉండాలి, వాళ్ళు వచ్చి బోర్డు పెట్టాలి బాజాబ్తా ఇది మాది అని. వచ్చిన వాళ్ళకు మన బోటోళ్ళకి ఎవరన్నా వస్తే ఇక్కడ వాళ్ళు జవాబు ఇచ్చేటట్టుగా జెండాలు పట్టుకొని కూర్చోవాలి. ఎట్లయితే మనం లోపల పోని త్రిశూలం పట్టుకొని మాత ఎట్లయితే కూర్చున్నదో అట్లా నువ్వు లట్టు పట్టుకొని కూర్చొని ఇది మా భూమి అని చెప్పేటట్టు ఉండాలి కదా నీకు. సో నీకు అది లేదు, నువ్వు ఎవరు ఇక్కడికి రాలేదు కాబట్టి మీరు దొంగతనంగా వచ్చి ఇంకోటి విధ్వంసం చేసుడు ఎక్కడ నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇచ్చారు కదా వీళ్ళు. కాకపోతే ఇంకోటి వాళ్ళు చాలా స్పష్టంగా ఏంటంటే దీనిలో రాజకీయ వ్యవస్థ ఒకటి, పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో రాజకీయ పార్టీల అండలు ఉన్నాయి అని. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళల్లా ఈ గుట్ట మీద మంచుకున్నది మనం ఏమైనా విలాసంగా ఒక 1000 గజాల 2000 గజాల అద్దెకరమా ఎకరమా మాకిస్తే మేము మీకు అండగా ఉంటామని చెప్తున్నారు. కానీ అన్ని వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఏమో వ్యవసాయమా మన్న ఏంటిది బీజేపీ సమస్య వాళ్ళు అడుగుతున్నారు. అదే ఇప్పుడు ఆయన మనం వచ్చినప్పుడు ఒక కార్పొరేటర్ ఆయన అడిగిండని చెప్పి చెప్తున్నది కదా. అంటే ఇది ఒక విచిత్రంగా ఉన్నది. అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా మనం లంగల్ దొంగ అనలేం, కానీ అందులో ఉన్నటువంటి భూబకాసులు ఎవరైతే ఉన్నారో దేవుని పేరు చెప్పుకొని పైసలు లోపటేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం అయితే చెప్తున్నాం. ఇవాళ ఇంత జరుగుతున్నది కదా. నేను చెప్తా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక నిమిషం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. హిందూ ధర్మాన్ని ఇసొంటోళ్ళు వచ్చి నిలబడతారు. తన చెప్తున్నది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు బజరంగ్ దళోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎప్పుడున్నా వచ్చి ఇక్కడ నిలబడ్డారు, మాకు ఆసరా అయినరు అని చెప్పని. ఇలా వాళ్ళ చేపట్టి కొంతమంది చేపట్టి ఉన్నది. కానీ లోకల్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ లీడర్షిప్ అంతా ఏం చేస్తున్నది? అసలు దీని మీద ఒక స్పష్టమైన ఎంక్వైరీ పర్ఫెక్ట్ గా సిట్టింగ్ జడ్జ్ తో జరిపి అప్పటిదాకా ఎవరు ఇక్కడ రాకుండా ఉండి జరిపి ఈ భూమి వాళ్ళకు ఒప్పచెప్పేటట్టు ఆ కమిటీ ఏందో ఆ కథ ఏందో దాన్నంతా వీళ్ళైతే మనకు తెలిసి ఇక్కడ ఏం విలాసవంతమైన ఏమైతే కనబడతలే కదా. మన పవన్ కళ్యాణ్ భూములకు పోతే బాటిల్ కనబడ్డాయి, బీర్ బాటిల్ కనబడ్డాయి, గవేగా చూపించినాం. సనాతన ధర్మం అని చెప్తున్నావు, నువ్వు గోశాల అన్నావు. మరి వీళ్ళు చేస్తున్న దాంట్లో అవేం కనబడతలేవు కదా, పవిత్రత కనబడుతున్నది. ఎక్కడ చూసినా గోశాలను కూడా కూల్చారు. అంటే నేనేమంటున్నా అంటే దాని మీద చాలా పెద్ద చింతన ఉన్నదని చెప్పి మాట్లాడేటోళ్ళు అందరూ మాట్లాడారు కదా మొన్నటిదాకా. వాళ్ళు మాట్లాడాలి ఇప్పుడు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, తన జీవితం మొత్తం దీని గురించే పెట్టి ఇట్లా కూడా కాదు. ఇది ఈ క్షేత్రము ఎవరెవరో పెద్ద సాధువులు నార్త్ ఇండియాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి నాగ సాధువులు అటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అంటే కొన్ని నెలలు ఉపవాస దీక్షలు చేసుకుంటూ వాళ్ళు దేశమంతా తిరిగేటువంటి వాళ్ళకి వచ్చి ఇక్కడ వాళ్ళ ఆశ్రయం పొందినటువంటి ప్రాంతం ఇది. వాళ్ళు ఇక్కడ నిద్రలు చేసినటువంటి ప్రాంతం కదా ఇదంతా. ఎవరన్నా మన ఇళ్ళలో ఎవరైనా చనిపోతే కూడా వచ్చి ఇక్కడ నిద్రలు చేసేటువంటి జాగా ఇది. అటువంటి జాగా అంటే ఇది ఒక పవిత్రత తోటి కూడుకున్నటువంటి జాగాను ఇవాళ బుల్డోజర్లు వచ్చి కూలగొట్టుడు అనేది సమాజం కూడా సిగ్గుపడాల్సిన దుస్థితికి ఏర్పడి ఉన్నది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కు నేను అపోజిషన్ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు గీడి దాకా ఉంటది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కావచ్చు, ఈడి దాకా సిమెంట్ రోడ్ ఉంటది కంప్లీట్ గా. మన దీని వెనకాల ఉన్నది ఎవరో మనకు క్లియర్ కట్ గా తెలుస్తున్నది, చెప్పింది కదా ఇప్పుడు. దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ పక్కకు ఎంత పండుకుంటే బొర్లుతే ఒక 20 బొర్లుడుకు వచ్చేస్తుంది. మనం ఎంకన్నా తిరుపతి ఎంకన్నా దగ్గరికి పోతే బొర్లుకుంటేనే కదా అటు ఇటు తిరిగేది మొత్తం గుడి చుట్టూ. అంతా కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ గర్భగుడి ఉన్నది ఇక్కడ. దీని మీద లేదు వాళ్ళకు. అంటే ఈ భూమిని ఎట్లా కబ్జా చేద్దాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అగో వాళ్ళ మీద దండయాత్ర. ఇప్పుడు ఎవరెవరైతే మనోళ్ళు అంటే వాళ్ళు ఉన్నారో మేమే సంఘము మాదే అని చెప్పుకున్నటువంటి ఈ దొంగ భక్తులు ఉన్నారో, అంధ భక్తులు కాదు వాళ్ళు, కాసుల భక్తులు. వాళ్ళకు టీవీలో కెమెరాలు రాగానే దుష్ప్రచారాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు తప్ప వాళ్ళకు వేరే ఏం లేని వాళ్ళు ఉన్నారు కదా. ఇక మాట్లాడాలి వాళ్ళు కూడా. ఇగో తనకు జ్యోతక్క ఎంబడి ఉండాలి, తన ఎంబడి ఉండాలి, ఇక్కడికి వచ్చి కొట్లాడాలి. మేమైతే ముందు వరుసలో ఉన్నామమ్మా, మీ ఎంబడి బరాబర్ ఉన్నారు. మా బజరంగ్ దళోళ్ళు విహెచ్పీలు ఎవరెవరైతే అంటున్నారో నేను ఒకటే క్లియర్ ఆఖరిగా మళ్ళీ కూడా ఏం చెప్తున్నంటే
ఇండస్ట్రీస్ కు ఇప్పుడు ఏ జైన్ అయితే వచ్చి ఒక గుడి ఆంజనేయుని గుడి కట్టిస్తాం అది చూసుకోనుండు మిగతా మాకు ఒప్ప చెప్పు అంటే రియల్ ఎస్టేట్ దందా చేసేందుకని. అంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవం కూడా వీళ్ళ మీద ఒక అభియోగం ఏమున్నదంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని. మా మీద దుష్ప్రచారం చేసిన కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వీళ్ళు కూడా అంటే వీళ్ళ అమ్మ ఇక్కడనే మలక్పేట ఇక్కడ మలక్పేట ఎస్సీ బిడ్డ వాళ్ళమ్మ వాళ్ళందరిది ఇక్కడనే కానీ వాళ్ళ నాయన వాళ్ళది వాళ్ళు కూడా ఇక్కడ తరాలు 8 తరాలుగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ దోపిడీ చేసేందుకు రాలే. వాళ్ళు ఈడ ఒక ఆధ్యాత్మికత సెంటర్ ను ఒకటి తయారు చేసి చేస్తున్నారు. అది కూడా హెచ్ఏలో పని చేసుకుంటూ తన సొంత పైసలతోటి నౌకరు చేసిన పైసలతో ఒక ఎకరం జాగా కొనుక్కొని దాని ఎక్స్టెన్షన్ లో ఇదంతా మొన్ననే కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. దోపిడీ చేసేందుకు రాలే. ఇగో ఇటువంటి వాళ్ళకు మేము ఉంటాం. వీళ్ళందరం మా బిడ్డలు కాబట్టే మేముంటాం. ఇటువంటి వాళ్ళకు మేముంటాం. కానీ దోపిడీ చేస్తున్నటువంటి దొంగ బిల్లులతో ఆ సామాన్లు అమ్ముతున్నటువంటి వాళ్ళు దొంగమాలు అమ్ముతున్నటువంటి ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దందాలు చేసుకుంటూ ఉన్నారో మార్వాడీలు గిరివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం మేము బరాబర్ వ్యతిరేకం. ఒకటి ఇప్పుడు నేను ఆడ బొమ్మ మీద చూసిన అమ్మ రామకృష్ణ భారతీయ రామేశ్వర్ భారతి ఏందనే లక్ష్మీనానంద సరస్వతి మహామండలేశ్వర్ ఎక్కడి నుంచి అనేది గుజరాత్ అని బోర్డు లో ఉంది. నేను చూసిన గుజరాత్ హరిద్వార్ లక్ష్మీనానంద సరస్వతి అంతే కదా. గురుదేవులు ఇద్దరు కదా. ఆ గురుదేవులకు దండం పెడతాం మేము. కానీ గుజరాత్ కెళ్ళి వచ్చినటువంటి దొంగలకు మేము మాత్రం చెయ్యము. గుజరాత్ కెళ్ళి వచ్చి ఇక్కడ సంపదను దోసుకునేటువంటి వాళ్ళను ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాళ్లకు మేము గుత్పలు పడతాం వాళ్ళ మీద. ఇటువంటి వాళ్ళకి మాత్రం మేము దండం పెడతాం. ఉన్నట్టు మేము జనాలకు చెప్పదలుచుకున్నాం. ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఎకరాలది ఉన్నది కదా బరాబర్ దీని వెనకాల రేపు రావాలి జనం కూడా. వీడికి ఎవరెవరైతే ఇంత ముందు వచ్చి సచిన్నాడు వీడికి వచ్చి కూర్చొని పోయినరో వాళ్ళందరూ వస్తారు. అవసరం అనుకుంటే ఇక్కడికి ఆ నాగ సాధువులను కూడా పిలిపించే ప్రయత్నము మీరు కనుక చేసేది ఉంటే దీన్ని కాపాడేటందుకు దీన్ని దేశం మొత్తం ఒక ఇష్యూ చేయాలి. దీన్ని భారతదేశం మొత్తం ఇష్యూ చేయాలి దీన్ని. ఎందుకంటే ఇది అక్కడి నుంచి నాగ సాధువులు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దానికి వచ్చిరు కదా. వాళ్ళందరినీ కూడా అవసరమైతే ఒక యాత్ర ఇక్కడికి పెట్టేటువంటి ప్రయత్నము మీరు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే ఆ భక్తులు పండుకొని ఉన్నారో వాళ్ళని కూడా లేపేటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని మాత్రం కాపాడుకోవాలి. దీన్ని ఆ ట్రస్ట్ గిస్ట్ ఏది ఉన్నదో గవర్నమెంట్ ఇమీడియట్ గా వెంటనే వాళ్ళకు ఒప్పజెప్పుడే కాదు దీనికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేసి దీన్ని అద్భుతంగా నిర్మాణం చేయాలి. దీన్ని కూలగొట్టిన చేతులతో మీరు మళ్ళా నిర్మాణం చేయాలి. ఇంకోటి దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో దుర్మార్గులు ఎవరైతే కూలగొట్టిన దాని వెనకాల దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఏం లేదు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. మనం ఇంతకుముందు చదివింది అట్లా. అర్థం కాదు ఏంటంటే ఇన్ని జుడిషరీ ఇన్వాల్వ్ అయ్యి ఉండి కోర్ట్ ఆర్డర్స్ ఉండి అన్ని ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈ దేవాలయాల మీద పడుతున్నారు? ఇప్పుడు లాస్ట్ ధరణి వచ్చినప్పటికీ ఇప్పటికే దేవాలయాల భూమి దాదాపు 40,000 పైన ఎకరాలను కథం పట్టించేసారు మొత్తం. లిటరల్ గా వాటి మీద ఉన్నదాంది అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు ఈ 10 ఎకరాలు కూడా దాంట్లోనే కలుపుకునేటువంటి దుస్సాహసం. ఇట్లా పెద్ద బంగళాలు కట్టేటోళ్ళు వీళ్ళంతా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ వెనకాల రాజకీయ వ్యవస్థ క్లియర్ కట్. 100%. ఇది ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్షిప్ కు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేసి దీన్ని వార్ ఫుటింగ్ లో దీన్ని కంప్లీట్ ఎట్లున్నదో అట్లా స్ట్రక్చర్ పెట్టి అది ఏం కమిటీయో ఎట్లున్నదో దాన్ని అంతా ఇంకా లీగలైజ్ గా ఇంకేం చేయాలో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా దాంట్లో లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నా గానీ వాటి సెటరైట్ చేసేసి దీన్ని మాత్రం ఇది ఒక మందిరము, ఒక అద్భుతమైన క్షేత్రం లెక్క శక్తిపీఠం లాంటిది. ఇది అరుదైన అవకాశం ఈ ముఖ్యమంత్రి కూడా దొరికేది కనుక దీన్ని ఇమీడియట్ గా చేయాలి. మీరు మీ ఆస్తులు మాకేం పైసలు వస్తాయి ఇంట్లో అని చెప్పి ఇళ్ళలో కూసోకూరి నాయన పెద్ద బీజేపీలు మేమైతే దీని మీద పడ్డా మీరు వచ్చినా రాకుండా మా పని మేము చేస్తూనే ఉంటాం. కానీ ఇక మీరు మళ్ళీ మొదలు పెట్టకూరి మీ కథలన్నీ.